నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవం సినిమా రిలీజ్ పైన పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్లు రామ్ ఆచంట, గోపి ఆచంట మీద ఒక కేసు నమోదవుతూ వచ్చింది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వీళ్ళిద్దరి మీద కూడా ఒక కేసు ఫైల్ చేస్తూ వచ్చింది. గతంలో ఈ సినిమాలకు సంబంధించి నిర్మించినటువంటి కొన్ని అంశాల్లో డబ్బులు బాకీ ఉన్నారంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వెంటనే ఈ సినిమాకి సంబంధించినటువంటి చిత్రం విడుదలని నిలిపివేయాలంటూ కూడా కోర్టు మెట్లెక్కారు. కోర్టులు కూడా ఆదేశాలు ఇస్తూ వచ్చింది. ఈ సినిమా విడుదలకి వెంటనే ఆపేయాలంటూ కూడా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. వాస్తవానికి నిన్న సాయంత్రం ప్రీమియర్ షోలతో అఖండ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకృష్ణ నటించినటువంటి అఖండ సినిమా కూడా రిలీజ్ కావాల్సినటువంటి నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ సినిమాని కూడా నిలిపివేస్తూ వచ్చారు. ఆ అమౌంట్ని వెంటనే క్లియర్ చేసి సాల్వ్ చేసుకున్న తర్వాత ఈ సినిమాకి సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాకి సంబంధించినటువంటి నిలుపుదలను కూడా ఆపేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోపక్క ఈ సినిమాని నిర్మించినటువంటి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లుగా చెప్పుకోవచ్చు. ఒకళ్ళు రామ్ ఆచంట, గోపి ఆచంటతో పాటు బాలకృష్ణ కుమార్తె కూడా ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆమె కూడా ఈ సినిమాలో ఒక భాగస్వామిగా ఉన్నారు. కానీ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండటంతో, కొన్ని ఫైనాన్షియల్ డీవియేషన్స్ జరగడంతో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక వివాదానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇటు రెండు వైపుల నిర్మాతలతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. ఈ ఇష్యూలోకి ప్రస్తుతము ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఆఫీసులో ఇద్దరు వైపు నుంచి కూడా మనుషుల్ని పిలిపించుకొని అసలు ఆ ఇష్యూకి సంబంధించిన కారణం ఏంటి, ఏదైతే లావాదేవీలకు సంబంధించిన పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులన్నింటినీ కూడా తిరిగిస్తామని చెప్పేసి 14 రీల్ సంస్థ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే అది చాలా లేట్ అయిపోయింది, చాలా డిలే అయిపోయింది, మమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో సినిమా ఆగిపోతే ఖచ్చితంగా ఇంపాక్ట్ హీరో మీద, డైరెక్టర్ మీద ఉంటుంది కాబట్టి దాంతోపాటు కొన్ని 100 కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మించామని చెప్పేసి ప్రొడ్యూసర్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మెయిన్గా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, బయర్లు కావచ్చు, ఈ సినిమాని ఇప్పటికే 100 కోట్ల రూపాయలకి సంబంధించి కొన్నటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఈ సినిమాకి 150 కోట్ల వరకు కూడా ఖర్చు అయిందని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. ఈ సినిమా 150 కోట్లను రికవరీ చేయాలన్నా, అలాగే దేశవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లో కూడా అఖండ సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి పాన్ ఇండియా సినిమాగా బాలకృష్ణకి సంబంధించి ఈ అఖండ తాండవం సినిమాని కూడా మనం చూడొచ్చు. సో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని భాషలకు సంబంధించి సినిమాని కూడా సేల్ చేసినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడి నుంచి బయర్ల దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే మెయిన్గా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ అఖండ సినిమా చూడడానికి ఎంతో ఉత్సాహపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి శ్రీను ముందుగా 2 సినిమాలని బాలకృష్ణతో, మొత్తం 3 సినిమాలు బాలకృష్ణతో చేస్తూ వచ్చారు. సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా బాలయ్య కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో అఖండ తాండవం కూడా అదే రేంజ్లో ఉంటుందంటూ కూడా అందరూ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూసుకున్నా, అలాగే టీజర్ చూసుకున్నా కూడా మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి నేపథ్యంలో సినిమా మంచి హైప్ ఉంటుందంటూ కూడా అందరూ కూడా ఆశిస్తున్నటువంటి సమయంలో ఈ రిలీజ్కి చెక్ పట్టడంతో ఒక పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంటూ ఉంది. వెంటనే దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బాలకృష్ణ అభిమానులు ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉంటే, మరో పక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాకి సంబంధించి మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సినిమాని కొన్నటువంటి చాలామంది బయర్లు కూడా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది అనేటువంటి ఒక టెన్షన్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, అటు సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజ్ కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇటు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి సంబంధించి కావచ్చు, అలాగే 14 రీల్స్ ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి గోపి కావచ్చు, రామ్ ఆచంట కావచ్చు, వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఏదైతే ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి మాట తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అది రిజాల్వ్ అయినటువంటి వెంటనే, అంటే ఇప్పటికే దానికి సంబంధించి చర్చలు కూడా ముగిశాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఆ సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత మళ్ళీ ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి, అదే నిన్న సాయంత్రం 7 నుంచి ప్రీమియర్ షోలు పడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇటు 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇస్తూ వచ్చాయి. అంతేకాకుండా టికెట్ రేట్లను పెంచుకోవడానికి కూడా
ప్రభుత్వం కూడా ఇటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆమోదాలు కూడా తెలిపినటువంటి నేపథ్యంలో ప్రీమియర్ షో టికెట్ల ధర 600 వరకు కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. మిగతా టికెట్లకు సంబంధించి 50 రూపాయల వరకు కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఆగిపోవడము, దానికి సంబంధించి ఉన్నటువంటి ఫైనాన్షియల్ డీవియేషన్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అఖండ సినిమా ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్స్ అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సింది, ఈ ఇష్యూకి సంబంధించి ఇటు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫుల్ క్లారిటీ రావాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు కేవలము ట్వీట్ల ద్వారానో లేదంటే పోస్టుల ద్వారానో సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా బాలకృష్ణ చాలా బిజీగా కనిపిస్తూ వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్కి సంబంధించి బాలకృష్ణ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి అన్ని ఇండస్ట్రీలు కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు పెట్టి కూడా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో, ఈ సినిమాకి సంబంధించి ఇటు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఎప్పుడైతే కోర్టులో కేసు వేసిందో అప్పటి నుంచి బాలకృష్ణ కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ల పైన కూడా ఆయన కొంత ఆగ్రహంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో సినిమాకి సంబంధించి మనం ఆల్రెడీ ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని విడుదలకు సంబంధించి రిలీజ్కి సంబంధించి అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇలాంటి ఫైనాన్షియల్ డీవియేషన్స్ వల్ల సినిమా ఆగిపోవడము ఒక మచ్చగా కూడా చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల బాలకృష్ణ సినిమా కెరియర్లో అఖండ సినిమా హైలైట్ అవుతుందని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో అలాంటి అఖండ సినిమాకే ఒక ఎదురు దెబ్బ తగలటం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చగా మారుతుంది. అయితే ఈ సినిమా మీద విపరీతంగా అపోహలు వస్తున్నాయి. కొంతమంది దీన్ని పొలిటికల్ కాంట్రవర్సీగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా కొన్ని వర్గాల ఫ్యాన్స్ మధ్య, కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మధ్య కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ప్రస్తుతము బాలకృష్ణ నటుడుగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి పొలిటికల్ కాంట్రవర్సీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈయన సినిమాలకు సంబంధించి ఏ సినిమాలో అయినా కూడా పొలిటికల్గా కొన్ని డైలాగులు పెట్టడము, కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసేగా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించి అఖండ తాండవం రిలీజ్ వెనక కూడా కుట్ర కోణం ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే ఈ కేసు వేసినటువంటి ఏదైతే ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉందో వాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మా మధ్య ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి బాలకృష్ణకు కావచ్చు అలాగే డైరెక్టర్గా ఉన్నటువంటి బోయపాటికి కానీ ఎలాంటి సంబంధం లేదు, మా ఇష్యూ అంతా కూడా ప్రొడ్యూసర్స్తో మాత్రమే అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇంత పెద్ద చర్చ, ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఈ సినిమా బిజినెస్ 200 కోట్ల వరకు జరిగినటువంటి నేపథ్యంలో అంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి సినిమాని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, బయర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా సినిమా రిలీజ్ డేట్ మీద పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దాంతోపాటు అడ్వాన్స్ బుకింగ్ చేసినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్తోనే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు వస్తాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ప్రీమియర్ షోలకు సంబంధించి చూసుకున్నా, ఫస్ట్ డే కలెక్షన్స్ సంబంధించి చూసుకున్నా, ఈ 2 డేస్కి సంబంధించి దాదాపు 30 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి ఆశించడం నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సినిమాకి సంబంధించి బ్రేక్ పడటము, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నటువంటి కన్ఫ్యూజన్ కూడా తెరతీసే ప్రయత్నం కూడా ఇటు ఇండస్ట్రీ వైపు నుంచి దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ కూడా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఇద్దరి మధ్య కూడా ఇటు 2 సైడ్ల ప్రొడ్యూసర్ల మధ్య కూడా ఒక చర్చలు సఫలమైనట్టు తెలుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కూడా ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. యథావిధిగా రేపు ఉదయము బెనిఫిట్ షోలతో మళ్ళీ సినిమా విడుదలవుతున్నట్టు కూడా బాలకృష్ణ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో ప్రయారిటీగా రిలీజ్ చేస్తున్నటువంటి అఖండ తాండవం సినిమాకి సంబంధించి ఏదైతే ఎదురు దెబ్బ తగిలిందో అది ఒక బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా దాన్ని వెంటనే రిజాల్వ్ చేసి సినిమాని రిలీజ్ చేయడానికి కూడా ఇటు సినిమా యూనిట్ మొత్తం కూడా కష్టపడుతుంది. దానికి సంబంధించి ఇటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కావచ్చు, అలాగే మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ సినిమాని కొన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా యొక్క ఇబ్బందిని రిజాల్వ్ చేసి వెంటనే థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ప్రీమియర్ షోలకి అనుమతి కూడా వస్తుందంటూ కూడా ఇటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి వెంటనే ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి ఒక్కసారి ఆ ఇష్యూ మాత్రం సాల్వ్ అయితే మాత్రము ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రీమియర్ షోలు కూడా పడతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి అభిమానులకి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అయ్యేటప్పటికి కూడా తమ హీరో సినిమా, తమ ఫేవరెట్ హీరో సినిమా డిలే అవడానికి కూడా అభిమానులు కూడా కొంత జీర్ణించుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.